తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండిగల. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎన్హెచ్ఆర్సి జాతీయ చైర్పర్సన్ విజయభారతి గారు. మేడం నమస్తే. ఎంతసేపటి నుంచి ఉదయం నుంచి మీ స్పీచెస్ అంతా చూస్తున్నాను. హ్యూమన్ రైట్స్ ని మీరు ఇచ్చేయాలని చెప్తున్నారు. కానీ నేటి సమాజంలో ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ మీరున్నారో అట్ ది సేమ్ టైం అలాంటి బోగస్ సంస్థలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి నేషనల్ చైర్పర్సన్ గా మీరేం చర్యలు చేపట్టారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తర్వాత స్టేట్ లెవెల్లో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అంతేకాని అంతమించి ఇతరత్ర చాలా మంది కార్ల మీద వెనకేసుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ సోషల్ జస్టిస్ ఇలా తిరుగుతుంటారు. అవన్నీ కూడా బోగస్ అండి. ఎందుకనంటే ఒక వ్యక్తి ఒక కంప్లైంట్ కానీ ఎన్హెచ్ఆర్సీకి పంపించినప్పుడు ₹1 కూడా ఖర్చు లేదు. ఎందుకంటే ఇది ఇట్స్ వయలేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అగెయిన్స్ట్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్ మీద మనం పంపించేది కంప్లైంట్. కాబట్టి ఒక్క నయా పైసా అక్కర్లేదు. అక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన కేసుని స్క్రూటినీ చేసి అవసరమైతే ఇన్వెస్టిగేషన్ టీమును పంపిస్తాం. లేదా దీంట్లో చీఫ్ సెక్రటరీ తర్వాత తదుపరి కింద వరకు ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఆన్సర్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి నోటీసులు పంపిస్తాము. ఇవన్నీ మేము చేస్తాం. లేదంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్ చేస్తాం ఈ విషయం చూడండి అని చెప్పి. అంతేగాని దీంట్లో ఎవరి ప్రమేయం ఉండదు. ఇతరత్ర ఇట్లాంటి కమిషన్స్ లేవు. ఎన్హెచ్ఆర్సి, ఎస్హెచ్ఆర్సి ఈ రెండింటికి తప్పితే మిగతా వాళ్ళంతా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అలాంటి మీరు ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేస్తే ఇలా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పేరుతోటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ పనిచేస్తున్నాయని మీరు కానీ చూస్తే అవి ఇమీడియట్ గా మాకు పంపించండి. పంపిస్తే మేము ఏంటంటే దాన్ని ఈ రోజు నైట్ క్లోజ్ చేస్తున్నాం. ఇవి వందల వేలు ఉన్నాయి మేడం. ప్రైవేట్ స్కూల్స్ పైన రైట్స్ చేస్తున్నారు, టోల్ గేట్ ఎగ్జామ్షన్ చేసుకుంటున్నారు. వీటిపైన ఇన్ కేసు పట్టుబడితే ఎలాంటి చర్యలు ఉంటాయి? కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరికి కూడా జడ్జిమెంట్లు ఇవ్వదు, డైరెక్షన్స్ ఇవ్వదండి. ఈ జరుగుతున్న వెంటనే దీన్ని క్లోజ్ చేయించాలని చెప్పేసి మీకు కన్సర్న్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ చేస్తాం. సపోజ్ నెల్లూరులో నేను మొన్న ఒకటి చూసాము, కారు వెనకేసుకున్నారు. ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను, డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. వెంటనే అతనికి ఉన్నటువంటి అవన్నీ కూడా రద్దు చేశారు. ఇంతవరకు ఎన్హెచ్ఆర్సీ చేయగలదు కానీ ఎవరికి కూడా జడ్జిమెంట్ ఇవ్వదండి. ఇది ఎన్హెచ్ఆర్సీకి ఆ పరిధి కాదు, సివిల్ కోర్టు పరిధి మాత్రమే అది. జూన్ 4, 2024 మీరు బాధ్యతలు తీసుకున్నారు. ఇన్ని నెలల కాలంలో మీ అచీవ్మెంట్స్ ఏంటో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ 29 నేను తీసుకున్న బాధ్యతలు. నేను బాధ్యత తీసుకున్న తర్వాత సందేశ్ ఖాళీ వెళ్ళి వచ్చాను. ఇన్వెస్టిగేషన్ 3 days ఉండి అక్కడ పనిచేసి వచ్చాను. మా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మొత్తం కూడా మేము హైకోర్ట్ ఆఫ్ కలకత్తాకు పంపించాము. మేము వెళ్ళొచ్చిన వెరీ నెక్స్ట్ డే షేక్ షాజహాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కోరుకున్న విధంగా సిబిసిఐడికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను వచ్చిన తర్వాత దాదాపు 14 ఎస్టీ హాస్టల్స్కి వెళ్ళిన సడన్ ఇన్స్పెక్షన్, ఈ స్పాట్ విజిట్కి వెళ్ళినందువల్ల అక్కడ ఏం జరుగుతుందో కళ్ళ కనబడింది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దట్ హాస్టల్ మేము చూడడం జరిగింది. అన్ని హాస్టల్స్లో కూడాను అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా తీపించడం, అక్కడ మిస్మేనేజ్మెంట్ గమనించాం. ఇవన్నీ రిపోర్ట్స్ తయారు చేసాం, ఏటీఆర్కి పంపించాం. త్వరలోనే చీఫ్ సెక్రటరీకి పిలిపించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది విన్నర్గా ఎన్హెచ్ఆర్సి ఇది కూడా నేషనల్ చైర్పర్సన్ గా ఉన్నారు విజయభారతి సయాజీ గారు. చాలా రకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. నేటి సమాజంలో బోగస్ సంస్థలు అనేకం ఉన్నాయని, వాటి ఎవరికి కూడా రైట్ చేసే ఇతరత్ర ఎలాంటి పరిణామాలు కూడా లేవని చెప్పి ఆవిడ స్పష్టం చేశారు. నేషనల్లో ఎన్హెచ్ఆర్సి, స్టేట్లో ఎస్హెచ్ఆర్సి ఇలాంటి 2 సంస్థలే ఉన్నాయని, మిగిలిన బోగస్ సంస్థలన్నింటినీ కూడా ఏరివేసే ప్రక్రియ ఆల్రెడీ మొదలైందని, మీ దృష్టికి సమాజంలో ఎవరి దృష్టికైనా వస్తే వాటిని కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి విజయభారతి కోరుతున్నారు. పరిస్థితి శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.